క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి వెనుక కారణాలు బయటికి తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ను బయట పెట్టాల్సిందేనని, అప్పుడే అది హత్య, ప్రమాదమా అన్నదానిపై తమకు స్పష్టత వస్తుందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ తాము మాత్రం ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలది హత్యగానే నమ్ముతున్నామన్నారు. తాను హైకోర్టులో కేసు వేశారని, దానికి కౌంటర్ వేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవటమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ నెల 24వ తేదీ మంగళవారం లూథర్గిరిలో జరిగే సంస్మరణ సభకు సంబంధించిన కరపత్రాన్ని హర్షకుమార్ ఆయన కుమారుడు జీవి సుందర్, జీవి శ్రీరాజ్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ కరపత్రాలను అందుకున్న ప్రతి ఒక్కరూ తమ చర్చల్లో అందజేసి ఖచ్చితంగా హాజరై ఆయనకు నివాళులను అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలని ప్రభుత్వానికి తెలుసునని, ఎస్పీ స్థాయిలో తమపై ఒత్తిడి తెచ్చి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దీని వెనుక సీఎం చంద్రబాబు ఖచ్చితంగా ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కానీ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆయన 24న చనిపోయారు. 24వ తారీఖున మా క్రైస్తవ సంస్థ అయినటువంటి లూథర్గిరిలో, క్రైస్తవులకు సంస్థ అయినటువంటి లూథర్గిరిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటున్నాం, సంస్మరణ సభ. దానికి ఆటంకాలు కలిగించకండి. 15వ తారీఖు లోపల మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం అని కూడా లెటర్ రాశాను. కొన్నిట్లో అవయవ శేషాలు, కొన్ని అవయవాల్లో ఈ ఆల్కహాలిక్ శేషాలు ఉన్నట్టుగా చెప్పారు, కానీ క్లారిటీ లేదు. తర్వాత ఆయన పోస్ట్ మార్టంలో చూసుకున్నట్లయితే ముఖం మీద గొడ్డలతో నరికేసినట్టుగా ఒక గుర్తుంది. నెత్తి మీద హెల్మెట్లోంచి మరి హెల్మెట్ పగలకుండా ఇదంతా నరికేసినట్టుగా మనకు కనపడుతూ ఉంది. తొడ మీద పెద్ద గాయం చేసినట్టుగా ఒక గాయం ఉంది. కొడుతుంటే చేతులు అడ్డు పెట్టుకుంటే చేతుల మీద గాయాలు ఎలా పడతాయి, అటువంటి గాయాలన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు క్లియర్గా కనపడుతుంది.